ఈ బాబెల్ గోపురం కట్టాలని ఆలోచన చేసిన యత్నించిన ప్రజలందరూ కష్టపడడానికి రెడీ అయిపోయారు. కానీ దేవుడు మాత్రం వారి పనిని ముందుకు వెళ్ళనివ్వలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి 8వ వచనం, ఆదికాండం 11వ అధ్యాయము 8వ వచనం. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దేవుడు అనుకున్నది నెరవేరింది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసినా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము మాత్రమే స్థిరమవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బాబెల్ గోపురం కడదాం అనుకున్నారు, కానీ దేవుడు వారి పనిని, వారి ప్రయత్నాన్ని ఎలా ఆపాలో ఆయన ఆపేశాడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ప్రభా నీ చిత్తం కాకపోతే నన్ను వెళ్ళనివ్వకు అని అడిగితే నిన్ను ఆపేస్తాడు దేవుడు, తెలుసా? కొంతమంది ఎలా ఉంటారంటే, దేవా నేను వేసుకునే ప్రణాళికలన్నీ నేను వేసుకుంటాను, నువ్వు కేవలం అప్రూవ్ చేయాలి కానీ నువ్వు డిసప్రూవ్ మాత్రం చేయకూడదు అంటారు. అర్థమవుతుందండి? నా ప్రణాళికలన్నీ నేను వేసుకుంటాను, నువ్వు దాన్ని అప్రూవ్ మాత్రమే చేయాలి, టిక్ మార్క్ కొట్టాలి, సంతకం పెట్టాలి, కానీ సంతకం పెట్టనంటే నేను ఊరుకోనని. మా నాన్నగారు పరిచయం ప్రారంభించిన తొలి దినాల్లో ఓ కుటుంబం తమ ఏకైక కుమార్తెకు పెళ్లి చేయాలని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా నాన్నగారి దగ్గరకు వచ్చారు, పాస్టర్ గారు ఒక సంబంధం వచ్చిందండి మా అమ్మాయికి, చాలా అందగాడు అబ్బాయి, ఎత్తుగా ఉంటాడు, మంచి రంగు, మంచి గవర్నమెంట్ జాబ్, బోల్డ్ అంత ఆస్తుంది, మా అమ్మాయికి ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి. ఆ ఇంట్లోకి మా అమ్మాయి వెళ్తే తన భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నాము అని అన్నారు. అనగానే మా నాన్నగారు అన్నారు, ప్రార్థన చేసి చెప్తాను, కొన్ని దినాలు ఆగండి అని చెప్పారు మా డాడీ. సరే పాస్టర్ గారు అని వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ ప్రార్థన చేస్తే, దేవుడు ఇది మంచి ఏర్పాటు కాదు, ఇది నా చిత్తం కాదు అని మా తండ్రికి దేవుడు చూపించారు. చూపించిన తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులు వచ్చారు, పాస్టర్ గారు ఏమంటారండి, ప్రార్థన చేశారా, దేవుడు ఏం చెప్పారు మీకంటే మా నాన్నగారు అన్నారు, ఇది దేవుని చిత్తము కాదు అని నేను గ్రహిస్తున్నానమ్మా, దయచేసి ఈ విషయంలో ముందుకు వెళ్ళొద్దు. అనగానే చాలా డిసప్పాయింట్ అయిపోయారండి తల్లిదండ్రులు. ఎందుకంటే అసలు చూడడానికి వంక పెట్టడానికి ఏ అవకాశం లేదు, అన్ని విధాలుగా సూపర్. బయట నుంచి ఎవరైనా చూస్తే అబ్బో ఇంత మంచి సంబంధమా అంటారు తప్ప అసలు ఇది వద్దు అని ఎవరు అనరు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు మా అందరికీ చాలా ఇష్టం అండి, మా అందరికీ చాలా సమ్మతి, మా అమ్మాయికి ఇష్టమే, మాకు ఇష్టమే, మేము ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము అని అంటే మా నాన్నగారు అన్నారు, దేవుడు నాకు ఎస్ చెప్పలేదు, నేను మాత్రం ఎస్ చెప్పనన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మీకు ఇష్టం లేకపోయినా మా ఇష్టాన్ని బట్టి మీరు సరే అనండి, మేము పెళ్లి చేసేస్తాం అన్నారు. మా నాన్నగారు అన్నారు, దేవుడైతే నాకు ఓకే అని చెప్పమనలేదమ్మా, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి, రేపు పొద్దున ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా మళ్ళీ దేవుణ్ణి నిందించొద్దు, మళ్ళీ దైవజనుడిగా నన్ను కూడా మీరు నిందించొద్దు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మాయి వెళ్ళిన రోజు నుంచి ఇప్పటికీ దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి భార్యాభర్తలకు మధ్యలో సఖ్యత లేదు. భర్త ఒక రూమ్లో పడుకుంటాడు, భార్య ఒక రూమ్లో పడుకుంటుంది. భయంకరమైన అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తి ఇంట్లో ఒకవేళ అన్నం ఉంటుందేమో కానీ మనశ్శాంతి లేదు, ఆనందం లేదు. ఆ కుమార్తె ఒక్కరోజు కూడా తన జీవితంలో నవ్వలేదండి ఆ పెళ్ళైన తర్వాత. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు అంటారు, దైవజనుడు ఆ రోజు మీరు చెప్పిన మాట మేము వినుంటే మా కూతురు యొక్క బంగారు భవిష్యత్తు ఇలా పాడై ఉండేది కాదు, పై విషయాలు చూసి బాగుందనుకొని ముందుకు వెళ్ళిపోయామయ్యా, మేము ఇప్పటికీ చాలా రిగ్రెట్ అవుతున్నాం, కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవా నా ఇష్టం ఇది, నా ఇష్టానికి నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఊరుకోను అంటాం. నువ్వు మొండి పట్టు పడితే దేవుడు సరే వెళ్ళంటాడు, కానీ దానివల్ల వచ్చే నష్టము కష్టము మనమే భరించాలి. కొన్నిసార్లు మన ఇష్టం అంతా చేసేసుకున్నాక ఒక కష్టం వచ్చాక దేవా నన్ను ఆపచ్చుగా అంటాం. దేవుడు ఎవరిని చేతులు కాళ్ళు కట్టేయడండి, తెలుసా? దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆయన మాటకు విధేయత చూపించమని ఎప్పుడు దేవుడు ఎవరిని బలవంతము చేయడు. బాబెల్ గోపురాన్ని కట్టాలి అని ప్రయత్నం చేసిన ఈ వ్యక్తుల యొక్క పనిని దేవుడు ఆపేశాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తే నీకు నష్టం. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుని చిత్తం కాని మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు దేవుడే అడ్డుపడతాడు, అది నీకు మంచిది. హల్లెలూయా.
సో దేవుని చిత్తం కాకుండా ఆయన చిత్తానికి వ్యతిరేక దశలో మనం వెళ్తున్నప్పుడు మన పనిని మన మార్గాన్ని ఎలా ఆపాలో ఆయనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, దేవుని చిత్తంలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఆటంకాలు వచ్చిన ఆటంకాలను అడ్డుబండల్ని ఎలా పక్కకు తీయాలో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? నీవు దేవుని చిత్తం కాని మార్గంలో వెళ్తుంటే నిన్ను ఎలా ఆపాలో దేవునికి తెలుసు. నిన్ను ఎలా ఆపాలో నువ్వు ఆయనకి ఏం ఐడియాలు ఇవ్వక్కర్లేదు. నిన్ను ఎలా ఆపాలో ఆయన ఆపుతాడు. ప్రభా నీ చిత్తం నాకు కావాలని అడిగితే దేవుని చిత్తం కానీ రూట్లో నువ్వు వెళ్తుంటే నీ రూట్ మారుస్తాడు ఆయనే. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు దేవుని చిత్తంలో నువ్వు వెళ్తున్నా నీకు కొన్ని అడ్డులు వస్తూ ఉంటాయి. అది వ్యక్తులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఆ అడ్డు బండల్ని ఎలా తొలగించాలో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో ఇంత ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తూ పని ప్రారంభిస్తే ఇదేంటండి ఇంత పెద్ద అడ్డు వచ్చేసింది, వై దిస్ ఆబ్స్టకల్, ఎందుకు నేను ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ముందుకెందుకు వెళ్ళడం లేదంటే, నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీ మార్గంలో వచ్చే అడ్డు బండలు ఎలా తొలగించాలో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. నీ జీవితంలో అడ్డుబండలు తొలగించడానికి నువ్వు నేను దేవుడికి ఐడియాలు ఇవ్వక్కర్లేదండి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే దేవునికి ఐడియాలు ఇస్తుంటాం. ఎప్పుడైనా ఇచ్చారా మీరు? ఇచ్చారండి? కొంతమంది దేవుడికి ఐడియాలు ఇస్తుంటారు. దేవా నా కొడుకు నా మాట వినట్లేదయ్యా, వాడి కాలు చెయ్యి ఇరక్కొట్టి కొంచెం వాడిని దారిలో తీసుకొచ్చే అంటే ఇవిడ ఏంటనమాట, దేవుడికి ఐడియా. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం దేవునికి సలహా ఇచ్చే అంతటి వారం అయిపోతుంటాం. దేవునికి మంత్రి అయ్యి ఎవరం సలహా ఇవ్వక్కర్లేదంట. హల్లెలూయా. ఆయన అనంత జ్ఞానం కలిగిన ఆయన. హీ నోస్ హౌ టు డూ ద థింగ్స్ దట్ యు నీడ్. నీకేం అవసరమో అది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరి ద్వారా చేయాలో అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఇక్కడ బాబెలు గోపురాన్ని కట్టడాన్ని దేవుడు ఆపాలనుకున్నాడు. ఆయన ఎలా అయినా ఆపాడు. ప్రజలు ఆ పట్టణమును కట్టుట మానిరి అనే మాట చూస్తున్నాం. బాబెలు అంటే అర్థం ఏంటంటే తారుమారు. అర్థమవుతుందండి? అర్థం ఏంటి? తారుమారు అంటే అనుకున్నది ఏది జరగలేదన్నమాట. నీ జీవితంలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేక దిశలో నువ్వు వెళ్తే నీకు ఎదురయ్యే అనుభవం ఏంటో తెలుసా? తారుమారు. అర్థమవుతుందండి? చాలాసార్లు మనం అనుకుంటాం అన్నీ స్మూత్గా అయిపోవాలని. దేవునిలో నీవు ఉంటే నీ బాటలు నీ మార్గాలు ఆయన సరళం చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానము, నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను నీకు ముందుగా వెళ్తూ మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నీతో ఉంటే నీకు అడ్డంకులు రావని నేను చెప్పట్లేదు. అన్నీ స్మూత్గా హైవే మీద ఉన్నట్టు అయిపోతాయని నేను చెప్పట్లేదు. అడ్డంకులు వచ్చినా ఆ అడ్డంకులు, ఆటంకాలు, అడ్డుబండలన్నీ దేవుడు క్లియర్ చేస్తాడు. కానీ దేవుని చిత్తం కాకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నీ ప్రయత్నాలన్నిటిని ఏం చేస్తాడు? తారుమారు. మన జీవితంలో దేవుని చిత్తమును ప్రతి విశ్వాసి అనుదినము కోరుకోవాలి. ప్రభా నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక. లెట్ యోర్ విల్ బీ డన్. పరలోక ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించారు, నీ చిత్తము జరుగును గాక. దై కింగ్డమ్ కమ్, దై విల్ బీ డన్. నీ చిత్తము జరుగును గాక అంటే ప్రపంచంలో ఇంకెక్కడెక్కడో దేవుని చిత్తం జరగాలని కాదు ప్రార్థన చేయడం. ముందు నా జీవితంలో నీ చిత్తము జరుగును గాక. కొంతమంది వీధంతా తుడుస్తారు కానీ ఇల్లు మాత్రం తుడుచుకోరు. అది ఎలా ఉంటుందండి? కొంతమంది అందరికీ సువార్త చెప్పేస్తారు కానీ వాళ్ళ ఇంట్లోనే ఎవరు దేవుణ్ణి నమ్ముకొని ఉండరు. సో మొదట నీ జీవితంలో దేవుని కార్యం, దేవుని క్రియ జరిగినప్పుడు నీ జీవితము ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ఈ విషయం, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 15వ వచనం, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఏమని చెప్పుకోవాలంట? ప్రభువు చిత్తము అయితే. నువ్వు మాట్లాడే మాటల్లో అసలు ఈ మాట ఎప్పుడైనా వచ్చిందా? ప్రభువు చిత్తము అయితే ఇది అది చేస్తామని చెప్పుకోవాలంటే. ఎందుకంటే రేపేమి సంభవించినో మనకు కొన్నిసార్లు మనం 10 సంవత్సరాలకు ప్లానింగ్ చేసేసుకుంటాం. అసలు 10 రోజుల వరకు నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు. అవునా కదా?
ఏదో ఈ ప్రపంచంలో ఎప్పటికీ సిలేసుకొని ఉండిపోయేలాగా మనం ప్రణాళికలు వేసుకుని మంచిదే. ఇక భవిష్యత్తు గురించి ఏ ప్రణాళికలు వేసుకోకుండా ఈరోజు తిండి వాళ్ళు తినేసి ఇవాళ డబ్బులు ఇవాళ ఖర్చు పెట్టేసుకొని రేపటి సంగతి తర్వాత చూసుకుందామని అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండాలని కాదు, కానీ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని చిత్తము అయితే నేను ఎన్నైనా వేసుకోవచ్చు ప్రణాళికలు, కానీ నాకు కావాల్సింది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అయితే ప్రభా ఇలా నేను ప్రణాళికలు వేసుకుంటున్నాను, నీ చిత్తానుసారంగా నన్ను నువ్వు నడిపించు. దేవుని చిత్తం, ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఒకవేళ ఇప్పటి వరకు నీ ప్రార్థనల్లో నీ చిత్తము అని చేసావో లేదో నాకు తెలియదు. కొంతమందికి నీ చిత్తం ప్రవ్వ అని అనాలంటే ఎంత భయమో. అమ్మో, నీ చిత్తం అని ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడండి? ఆయన నీకేమైనా శత్రువా? దేవుడు నీకేమైనా శత్రువా? లేకపోతే దేవుడు నిన్నేమైనా బాధ పెట్టాలనుకునే ఒక శాడిస్ట్ అనుకుంటున్నావా? ప్రేమ కలిగిన దేవుడు ఆయన, పరలోకపు తండ్రి ఆయన, నీ అవసరతలు తీర్చేవాడు ఆయన, నీ భవిష్యత్తుకి ఏది మంచిదో అన్నీ ఎరిగినవాడు ఆయన. ఆయన చిత్తానికి అప్పగించుకోవడానికి ఎందుకంత టెన్షను? ఆయన చిత్తానికి అప్పగించుకోవడానికి ఎందుకంత హెసిటేషను? కొన్నిసార్లు చూడండి, వివాహ విషయంలో ఎవరినో ప్రేమించేస్తాడు ఈ కుర్రోడు. నీ చిత్తం అయ్యా అనాలంటే భయం. ఎందుకంటే నీ చిత్తం అయ్యా అంటే ఆ పిల్ల వద్దా అన్నాడు అనుకో దేవుడు, అమ్మో ఇప్పుడు నా హృదయంలో పెద్ద విగ్రహంగా ఉంది ఆ అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయిని పక్క తీయాలంటే నా వల్ల కాదు. సిమెంట్ వేసి మరి ప్లాస్టరింగ్ చేసాను ఆ అమ్మాయిని, హృదయంలో శిలగా నిలబెట్టేశాను. ఇంకెక్కడ అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన ఇష్టం మనకి దేవుని కంటే ఎక్కువైపోయినప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికి మనకు మనసు రాదు. కానీ దేవుని చిత్తానికి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకోగలిగితే విశ్వాస జీవితంలో నీవు నిజమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవుని చిత్తానికి అప్పగించుకొని నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు కొనసాగించినప్పుడు దేవుని మహిమను, దేవుని ప్రభావమును, ఆయన కార్యాలను స్పష్టంగా నీ జీవితంలో చూస్తాం. కనుక బాబెలు గోపురం కట్టిన వారి వలె కాకుండా ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ముందుకు వెళ్ళినట్లుగా దేవుడు మనకు తన కృపను, సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్.